హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాస్లో ఆర్ఆర్బీ ఎగ్జామ్ సంబంధించి మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 40 బిట్స్ని కవర్ చేసి, అంటే ఇంతకుముందు ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి బిట్స్ని మీకు 40 బిట్స్గా అందజేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క బిట్స్ అనేది అన్ని ఎగ్జామ్స్కి ఏపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, లేదా జేఈ ఎగ్జామ్కి కానీ యూజ్ అవుతాయి. సో ఎవరు కూడా మిస్ చేయకుండా తప్పకుండా చూడండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని ఆర్ఆర్బీ క్లాసెస్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ బిట్, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 2023. నెక్స్ట్, ఇంద్రనేని 2018 పేరుతో ఏ దేశాల నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి? ఆన్సర్ ఆప్షన్ 3 భారత్, రష్యా. నెక్స్ట్ బిట్, ప్రవాసులు స్వదేశాలకు పంపే నగదులలో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భారత్. నెక్స్ట్ క్వశ్చన్, 2018 ప్రపంచ స్నూకర్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 భారత్. నెక్స్ట్ క్వశ్చన్, 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 భారత్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. మొదటి చంద్రగుప్తుడు అంటే రాజాదిరాజు. నెక్స్ట్ రెండో చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు. నెక్స్ట్ అశోకుడు దేవనంప్రియ. నెక్స్ట్ బిందుసారుడు అమిత్రోకేట్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణుగుప్తుడు క్రీస్తు 550 వరకు మౌర్య రాజ్యాన్ని పాలించాడు. ఇతడు గుప్త వంశంలో 5వ వాడు. గుప్త వంశంలో చివరివాడు స్కందగుప్తుడు. విష్ణుగుప్తుడి కాలంలో గుప్తా సామ్రాజ్యం పతనం కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏబిసిడి అని కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వాక్యాలను మనం సరికాని వాక్యాన్ని ఏదో గుర్తించామని క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీంట్లో మనకి సరికాని వాక్యం ఏది అంటే ఆప్షన్ 2 బీసీ. అంటే ఇచ్చినటువంటి ఏబిసిడి ఆప్షన్స్లో బీసీ ఆప్షన్స్లో ఉన్నటువంటి వాక్యాలు మనకి సరి అయినవి కావు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎర్రకోటను నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 షాజహాన్. నెక్స్ట్ క్వశ్చన్, కోనార్క్ సూర్య దేవాలయంను నిర్మించిన రాజవంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 తూర్పు గొంగులు. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజెస్ యుఎన్హెచ్సిఆర్ ప్రపంచ శరణార్థుల సంస్థ గురించి సరి అయిన వాక్యంను గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని వాక్యాలు సరి అయినవే. ఇది యుఎన్ఓ సాధారణ సభ చేత ఏర్పడింది. నెక్స్ట్ 1949 డిసెంబర్ 3న ఏర్పడింది. నెక్స్ట్ ఈ సంస్థకు 1955 నుండి 1985 అండ్ అలాగే 1981 సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. సో ఇవన్నీ కూడా సరి అయినవి కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గురించి సరి అయిన వాక్యంను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని వాక్యాలు సరి అయినవే. దీనిని 1945 అక్టోబర్ 16 ఏర్పాటు చేశారు. నెక్స్ట్ దీని యొక్క ప్రధాన కార్యాలయం రోమ్లో కలవు. నెక్స్ట్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆ దేశాలకు ఆహారాన్ని సరఫరా చేస్తుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది అంశాలను పరిగణించి సరైన దానిని సూచించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి సరి అయినవి. సో ఇచ్చినటువంటి అన్ని వాక్యాలు కూడా సరి అయినవే. దేశంలో తొలి వైఫై రైల్వే స్టేషన్ బెంగళూరు కర్ణాటకలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ దేశంలో తొలి సోలార్ ఆధారిత రైల్వే స్టేషన్ గౌహతి అస్సాంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ దేశంలో తొలి ప్రైవేటు పార్ట్నర్షిప్ రైల్వే స్టేషన్ హబీబ్గంజ్ భోపాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా సరి అయినవే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. ఏబిసి అన్నీ సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్,
దేశ జాతీయ రహదారులలో ఉత్తర దక్షిణ మరియు పశ్చిమ తూర్పు కారిడార్లు ఎచ్చట కలుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 ఝాన్సీలో కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన మహిళా నాయకురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అరుణ అసఫ్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్, చలో ఢిల్లీ అనే నినాదం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకురాల్చే అడవులు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతంలో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 1 200 నుండి 100 సెంటీమీటర్ల వర్షపాతంలో పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, చిట్టడవులు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతంలో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 50 నుండి 10 సెంటీమీటర్ల వర్షపాతంలో చిట్టడవులు పెరుగుతాయి. నెక్స్ట్, ఐఆర్డిపి పథకపు లక్ష్యం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 భారీ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించుట. సో ఈ యొక్క భారీ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించుట అనేది ఐఆర్డిపి పథకపు లక్ష్యము కాదు. సో ఇవన్నీ కూడా ఐఆర్డిపి పథకపు యొక్క లక్ష్యాలు. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకంకు సంబంధించి సరి అయినది గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇది 15 నుండి 16 సంవత్సరాల బాలబాలికలందరికీ శ్రేష్టమైన విద్యను అందించడం కోసం ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రధానమంత్రుల సరైన వరుస క్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సిఏబిడి. అంటే ముందుగా మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? రాజీవ్ గాంధీ. తర్వాత నెక్స్ట్ రాజీవ్ గాంధీ, తర్వాత పివి సింగ్, తర్వాత చంద్రశేఖర్, తర్వాత పివి నరసింహారావు. సో ఇది ప్రధానమంత్రుల యొక్క వరుస క్రమము. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అనేది సరి అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించుము. సో ఇక్కడ అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించింది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది సరి అయినది. అంటే అత్యధికంగా రాష్ట్రపతి పాలన విధించింది ఇందిరాగాంధీ. నెక్స్ట్, ప్రప్రథమ కాంగ్రెసేతర ప్రధాని ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. నెక్స్ట్, లోక్సభలో విశ్వాస తీర్మానం ద్వారా ఓడినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే పివి సింగ్. నెక్స్ట్, అతి చిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ వేస్ట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వేస్ట్ అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగం లేని ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఈ వేస్ట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత శాస్త్రవేత్తలు రూపొందించిన నావికాదళ సోనార్. ఆన్సర్ ఆప్షన్ 1 నగన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలలో ఏది ప్రయోగ స్థాయిలోనే వైఫల్యం చెందింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఐఆర్ఎన్ఎస్ఎస్ ఐహెచ్. నెక్స్ట్ క్వశ్చన్, 2018 ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 బెంగళూరులో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాగి విగ్రహాలు మరియు వంట పాత్రలు గాలిలోని తేమ ఆక్సిజన్తో చర్య జరిపి ఏ రంగుగా మారును? ఆన్సర్ ఆప్షన్ 2 ఆకుపచ్చ రంగుకి మారుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్లిపాయలు, వెల్లుల్లి గుడ్లు, వెంట్రుకలు మరియు చేతి గోలలో ఏ మూలకం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 సల్ఫర్ అనే మూలకం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాల స్వచ్ఛతను తెలుసుకోవడానికి వాడేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 లాక్టోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్,
ముక్కుతోనూ కనురెప్పలతోనూ పనిచేసే కంప్యూటర్ను తయారు చేసినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలి ఈ న్యూస్ పేపర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ది న్యూస్ టుడే కామ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థ వసతుల కల్పన వేటిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అంటే ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్లో ఆధారపడి ఉంటుంది. అంటే దేశంలోని నదీ వ్యవస్థపై నీటిపారుదల వ్యవస్థ వసతు కల్పన అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వర్షం సంభవించే రీతిపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అంతర్భూభాగ స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ నదీ పరివాహక స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆకురాల్చు అడవుల గురించి సరైన వాక్యంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. సో ఆకురాల్చు అడవుల గురించి ఇచ్చినటువంటి అన్ని వాక్యాలు సరి అయినవి. అంటే 200 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. నెక్స్ట్ బాష్పోత్సేకం ప్రక్రియను నివారించుకోవడానికి ఈ రకమైన అడవులలోని చెట్లు ఆకులను రాలుస్తాయి. నెక్స్ట్ దేశంలోని 50% అడవులు ఈ రకానికి చెందినవే. సో ఇచ్చినటువంటి అన్ని వాక్యాలు కూడా ఆకురాల్చు అడవుల గురించి సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 3 జార్ఖండ్లోని ఝరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు ఉప ప్రధానమంత్రి పదవిని అలంకరించినటువంటి వారిలో మొదటి మరియు చివరి ఉప ప్రధానులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి మొదటి ఉప ప్రధానమంత్రి. నెక్స్ట్ అద్వానీ అనే వ్యక్తి చివరి ఉప ప్రధాని. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశాలను పరిశీలింపుము. ఆప్షన్ ఏలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులు శాసనంగా రూపొందడానికి 7 దశలను అధిగమించాలి అని ఇచ్చాడు. నెక్స్ట్ ఆప్షన్ బిలో మన దేశం శాసన ప్రక్రియను అమెరికా నుండి గ్రహించింది అని ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బిలో వాక్యాలను సరైన వాక్యంను లేదా సరైన వాక్యాలను గుర్తించమని అడగడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అంటే ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ సరి అయినది. అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులు శాసనంగా రూపొందడానికి 7 దశలను అధిగమించాలి అనే వాక్యమే మనకి సరి అయిందిగా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బిలో ఇచ్చినటువంటి వాక్యం తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశాలను పరిశీలింపుము. భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం 1920 డిసెంబర్లో కోల్కతాలో జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ బిలో నాగ్పూర్ కాంగ్రెస్ వార్షిక సమావేశంకు తెలుగువాడైన విజయ రాఘవచారి అధ్యక్షత వహించాడు. నెక్స్ట్ ఆప్షన్ సిలో ఈ సమావేశంలోనే సహాయ నిరాకరణోద్యమం ఆమోదించబడింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలలో సత్యమైనది లేదా సత్యమైన వాటిని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అంటే బి అండ్ సి. ఇక్కడ ఆప్షన్స్ మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్స్లో ఇచ్చినటువంటి వాక్యాలు మాత్రమే సరి అయినవి. సో ఆప్షన్ ఏలో ఇచ్చినటువంటిది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 1 అంటే ఆంధ్రకేసరి అంటే టంగుటూరి ప్రకాశం పంతులు అని అంటారు ఆంధ్రకేసరి అంటే. నెక్స్ట్ ఆంధ్రరత్న అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ పంజాబ్ కేసరి అంటే లాలా లజపతి రాయ్. నెక్స్ట్ లెనిన్ ఆఫ్ బార్డోలి అంటే వల్లభాయ్ పటేల్. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 1 అనేది మనకి సరి అయిన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో విద్య ఆర్థిక వృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మౌలిక వసతులను కల్పిస్తుంది. అంటే దేశంలో ఆర్థిక
వృద్ధి అనేది మనకి మౌలిక వసతులను కల్పించడానికి దోహదపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12వ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యానికి సంబంధించిన జాతీయ లక్ష్యం కానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించుట. సో 12వ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యానికి సంబంధించి జాతీయ లక్ష్యం కానిది ఇది ఒకటి మాత్రమే తప్పు. అంటే మిగతావన్నీ కూడా 12వ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యానికి సంబంధించిన లక్ష్యాలు. శిశు మరణ రేటును 25కు తగ్గించుట అనేది కూడా ఈ యొక్క పంచవర్ష ప్రణాళికకు సంబంధించింది. నెక్స్ట్, ప్రసూతి మరణ రేటును 100కి తగ్గించడం కూడా ఈ యొక్క ప్రణాళికకు సంబంధించింది. నెక్స్ట్, సంతానోత్పత్తి రేటును 21కి తగ్గించడం. సో ఇవన్నీ కూడా ఈ యొక్క 12వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన లక్ష్యాలు. సో ఇదొకటి మాత్రమే ఈ 12వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన లక్ష్యం కాదు. సో ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ 4. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 40 బిట్స్ని మీకు కవర్ చేసి అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you friends. Thank you for your time. Have a nice day. Bye bye.